ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఈ వారం మా అతిథి ఒక ఎంపీ. ఆ ఎంపీ కనిపించడం లేదు అని ఆ నియోజకవర్గ ప్రజలంతా కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఆచూకీ తెలపమని చెప్పి. దీనికి సంబంధించి వార్తలు కూడా వచ్చాయి. అతి కష్టం మీద ఆ ఎంపీని మేము వెతికి పట్టుకున్నాం. మా ఎదురుగానే ఆ ఎంపీ కూర్చొని ఉన్నారు. ఒకసారి ఆ ఎంపీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి ఎంపీ గారు. నమస్కారం. ఇప్పుడు అర్థమై ఉంటుంది నేను ఎవరితో ఇంటర్వ్యూ చేస్తున్నానో. అమలాపురం ఎంపీ రవీంద్ర బాబే ఈ వారం మా అతిథి. రవీంద్ర బాబుతో ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు ఓ లుక్ వేద్దాం. పండుల రవీంద్ర బాబు అమలాపురం ఎంపీ. 2014కు ముందు ఐఆర్ఎస్ అధికారి, పేరున్న బ్యూరోక్రాట్. సివిల్ సర్వీసెస్ను వదిలి సివిక్ సర్వీసెస్లోకి అడుగుపెట్టిన నేత. స్వపక్షంలోనే విపక్షంలా మాటల తూటలు పేల్చడం, సున్నితమైన అంశాలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రవీంద్రబాబుకే చెల్లింది. మందు కోసమే సైన్యంలోకి చేరుతున్నారని సైనికుల్ని, మద్యానికి బానిసలుగా మారుతున్నారని మహిళల్ని కించపరుస్తూ చేసిన కామెంట్లపై జాతీయ స్థాయిలో పెద్ద రచ్చే జరిగింది. ఆయన ఉద్దేశం మీడియాలో ఓ మెరుపు మెరవాలనా లేదా రాజకీయాల్లో రాణించాలనా? ఈ ప్రశ్నలకు రవీంద్రబాబు నుంచి ముఖాముఖిలో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేద్దాం. ఎంపీ రవీంద్రబాబు అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం. రవీంద్రబాబు గారు, ఎంపీ కనిపించడం లేదు అని కొంతమంది ప్రజలు మీడియా ముందుకు వచ్చి మేము పోలీస్ కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని వార్తలు వచ్చినప్పుడు, ఆ వార్త మీరు ఇలా పెట్టుకుని చదువుతున్నప్పుడు మీకేమనిపించింది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎంపీ ఇక్కడ కనపడటం అనేది చాలా నేరం, తప్పు, రాజ్యాంగ పట్టంగా కూడా విరుద్ధం. ఎంపీ పార్లమెంట్లో ఉండాలి. ఎంపీ కనపట్లేదని 365 రోజులు పార్లమెంట్, 365 రోజులు కాకుండా సెషన్స్ ఉన్నప్పుడు కాకుండా పార్లమెంటరీ కమిటీస్ జరుగుతాయి. ఆ కమిటీస్కి నేను 3 కమిటీస్కి మెంబర్ని. నేను ఎలక్ట్ అయింది మున్సిపల్ కౌన్సిలర్గా కాదు, లేకపోతే జడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, ఎమ్మెల్యే కాదు. గెలిచింది ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు. పార్లమెంట్ ఉండేది ఢిల్లీ. రాహుల్ గాంధీ గారు కనపట్లేదు పార్లమెంట్లో అన్న తరుణంలో ఈ రకమైన నా మీద రావడం అనేది నాకు చాలా పెద్ద బహుమతి, నా యొక్క వర్క్కి గుర్తింపు. ఎంపీ గారు, మీరు ఈ 1.5 ఇయర్ మీ ప్రోగ్రెస్ షీట్లో మీరు ఎన్ని మార్కులు తీసుకుంటారు? జాఫర్ గారు, డెమోక్రసీలో సెల్ఫ్ అసెస్మెంట్ జరగదు, ప్రజల అసెస్మెంటే జరుగుద్ది. ఎవ్రీ 5 years జరుగుతుంది. ఎమ్మెల్యే అలిగేషన్ ఏంటంటే మా ఎంపీ గారు మా నియోజకవర్గాలు తెలియదు, నియోజకవర్గం సంబంధించిన సరిహద్దులు కూడా ఎంపీ రవీంద్ర బాబు తెలియదు. కరెక్ట్ చెప్పాను కదా మీకు. 2014 April 10th వరకు నాకు తెలియదు, అమలాపురం ఏరియా తెలియదు. గెలిచిన తర్వాత 1.5 year అయింది. 2014కి వచ్చాను. ఎంపీ గారు గెలిచిన తర్వాత 1.5 year అయింది. ఆ 1.5 yearలో ఒక నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సరిహద్దులు తెలుసుకోవడము బ్రహ్మ విద్య అంటారా? తప్పనిసరిగా తెలుసుకోవాలి. తెలుసుకున్నాను. మీకు కావాలంటే అడగండి, చెప్తాను కూడా. సరే చెప్తారు కదా. 1.5 yearలో ఉన్న 1.5 year అన్న దాని లిమిట్ పెట్టుకుని అడగాలి. సరే అడుగుతారు. వేసిన ఓటర్లో రామచంద్రపురం సంబంధించిన ఎమ్మెల్యేకి లోకల్గా ఫాలోయింగ్ బాగుంది కాబట్టి మీకు ఎంపీ ఓట్లు బాగా కన్వర్ట్ అయ్యాయి, బాగా మీకు గెలవడానికి కారణమైంది. రామచంద్రపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మీరు అడుగు పెట్టలేదు. ఇది తప్పు, ఫ్యాక్చువల్గా కరెక్ట్ కాదు. చెప్పండి. ఎప్పుడు మీరు రామచంద్రపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి నన్ను కన్నా ఎక్కువగా ఎమ్మెల్యేగాని అడగండి, అక్కడ లోకల్ ఎంపీటీసీ జడ్పీటీసీలు అడగండి. ఇవన్నీ కాదండి, మీరు ప్రజలను అడగండి. ఒక సక్సెస్ఫుల్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, పాలిటిక్స్లో వచ్చిన తర్వాత ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్స్గా మీకు ముద్రపడే అవకాశాలు లేవంటారా? ఉండొచ్చు. ఆ ముద్రపడ్డ మీకు ఇష్టమన్నా? కానీ నాకు ఎమ్మెల్యేల కన్నా ప్రజలు ముఖ్యం. ఇప్పటి వరకు మీరు రామచంద్రపురం నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. కనీసం ఆ సరిహద్దుల్లో ఏ గ్రామాలు ఉంటాయని కూడా మా ఎంపీ గారికి తెలియదు అంటారు. పేర్లు తెలుసుకోవాలి, సరిహద్దులు తెలుసుకోవాలి. సరిహద్దులు తెలుసుకుంటేనే మీకు దాని మీద భక్తి ఉన్నట్టు, దేశభక్తి ఉన్నట్టు అంటే మాత్రం నేను అంగీకరించను. మోడీ గారు ఉన్నారు, ఆయనకి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో తనకి తెలియదు, కోనసీమ అంటే ఏంటి తెలియదు. దాన్ని బట్టి ఆయన ప్రధానమంత్రి కాకుండా పోతాడా? మీ రాజకీయంగా మీ వేదిక ఢిల్లీ, మీరు ఉండేది విశాఖపట్నం, మీ క్యాంప్ ఆఫీస్ కాకినాడ. అమలాపురం నియోజకవర్గానికి ఎక్కడ సంబంధం లేదు, ఉండలేదు, ఆ తెగతెంపులు చేసుకుంటున్నారు అంటే నియోజకవర్గం అని అంటారు. చిన్న కరెక్షన్, నేను ఢిల్లీలో ఉన్నది అనేది గవర్నమెంట్ ఇచ్చిన అకామిడేషన్, అది కంపల్సరీ అక్కడ ఉండవలసిందే.
విశాఖపట్నం అనేది ఇక్కడ నేను రాకముందు విశాఖపట్నంలో నాకు ఇల్లు ఉండడం అనేది మా భార్య నా పిల్లలు అక్కడ ఉండడం అనేది అదొక సత్యం. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నాను తప్ప నేను ఎలక్షన్ అయిన ఏప్రిల్ 16 ఫైల్ నామినేషన్ చేసిన కాడి నుంచి మే 5 వరకు అమలాపురంలో ఉంటూ తర్వాత 3 నెలలు 4 నెలలు అక్కడే కంటిన్యూ చేశా. నాకు అక్కడ స్థానబలం లేక ఎంపీ లేక ఆ ఇల్లు నాకు అద్దె ఇవ్వనని చెప్తే వదిలేసి కాకినాడ రావాలి. తరచూ పత్రికల్లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మీడియా అటెన్షన్ని డ్రా చేయడానికే మీరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారా, లేకపోతే జనరల్గా మీ నైజం అలా ఉంటుందంటారా? దేశం యొక్క భవిష్యత్తు గురించి, దేశంలో పట్టి పీడిస్తున్న రోగాల గురించి, ఇవి మన దేశాన్ని పట్టి పీడిస్తున్న రోగాలని మీరు చేస్తే కొన్ని ప్రకటనల వల్ల చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఉన్నాయి. చంద్రబాబు గారు ఎప్పుడు ఇబ్బంది పడలేదు. నేను చెప్తా ఉదాహరణ. మీరు ఈ మధ్య ఒక ఛానల్ ఇంటర్వ్యూలో వెళ్ళిన తర్వాత సైనికులకు సంబంధించి మీరు చేసిన ఒక కామెంట్, కేవలము మందు తాగడానికే సైన్యంలో చేరుతున్నారు అన్న చేసిన కామెంటు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది, ఒక వివాదాస్పదమని. చివరకు మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీకు వివరణ కోరాల్సిన పరిస్థితి, ఒక సంజాయిషి కోరాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు గారు అటువంటి విషయాలు పట్టించుకోరు. ఆయనకు తెలిసి నేను మాట్లాడేది కరెక్టా కాదా, నేను మాట్లాడింది అది కాదు. ఇటీవల మీరు చేసిన మరో వివాదాస్పద ప్రకటన ఏంటంటే షార్ట్ సంబంధించిన శాస్త్రవేత్తలకు సంబంధించి వాళ్ళు ప్రయోగం చేసే ముందు టెంపుల్కి వెళ్ళి, అంటే తిరుమల దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఆయుధ పూజ చేయిస్తారని చెప్పి ఇలా చెప్పడం వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయన్న అభిప్రాయం మీకు కలగలేదా? ఫిజిక్స్లో ఫాలో అవుతూ, కెమిస్ట్రీ రూల్ ఫాలో అవుతూ బయటకు లాంచ్ చేస్తున్నప్పుడు మన నమ్మకం ఉండొచ్చు, దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు, దేవుడి మీద ఏమైనా చేయొచ్చు, అది వేరే విషయం. సైన్స్ను సైన్స్ కింద మన ఆచారాలు నమ్మకాలు వేరుగా చేస్తే దేశంలో సైన్స్ డెవలప్ అవుద్ది. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అని మన కాన్స్టిట్యూషన్లో ఉంది. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ కాకుండా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తారంటే మన ప్రతి ఒక్క సిటిజను ప్రతి దాన్ని క్వశ్చన్ చేయాలి, బ్లైండ్గా బిలీవ్ చేయొద్దు, సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసుకోమండి అన్నది మనకు ఒక డైరెక్షన్ లాగా ఉంది. ఆ డైరెక్షన్ దృష్ట్యా నేను మాట్లాడాను తప్ప మీరు ఐసోలేటెడ్గా ఒక వర్డ్ తీసుకుని ఇలా అన్నారంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇంకో అంశం ఇటీవల చేసింది మీరు కూడా, మహిళలు మందు తాగుతున్నారు అంటే ఒక బాధ్యతతో మీ పదవిలో ఉండి బాధ్యత రహితంగా మీరు కామెంట్ చేశారనేది చాలామంది మీకు నచ్చని వాళ్ళు, మీరంటే గిట్టని వాళ్ళు చేస్తున్న కామెంట్. ఆల్కహాల్ తాగటం అన్నది ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలిసిన విషయమే. మగవాళ్ళు ఆల్రెడీ తాగుతున్నారు. నేను మీరు ఒక వ్యక్తిగత ప్రశ్న అడుగుతాను, నేను వ్యక్తిగత ప్రశ్న అడుగుతాను, మీరు ఆల్కహాల్ తాగుతారు? తాగుతాను. అది మహిళలు వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళు తాగాలన్నప్పుడు మీరు ఆంక్షలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నేను తాగవద్దన్న చూడచ్చు, అదే అండి, నేను తాగవద్దన్న పాయింట్ కాదు. మందు తాగడము హానికరం అని చెప్పి మీరు ఒక రకమైన ఒక పిలుపు ఇచ్చిన దానికి అర్థం ఉండేది. అంటే మగవాళ్ళ వరకు దానికి ఎగ్జంప్షన్ ఉంది, ఆడవాళ్ళు అస్సలు ముట్టుకోకూడదు అని చెప్పి అక్కడ ఒక జెండర్ని, ఒక హక్కుల్ని మనం కాలరాసే విధంగా ఉంది అన్నది ఒక రకమైన విమర్శ. అది మీ యొక్క అండర్స్టాండింగ్. అది నేను ఇచ్చిన స్టేట్మెంట్ అది మాత్రం అది కాదు. ఇంకోసారి చెప్తున్నాను మీకు, బకాడీ బ్రేజర్ అన్నది ఎలా మోసం చేస్తుంది ప్రజల్ని, ఎస్పెషల్లీ గర్ల్స్ని. ఎందుకంటే బాయ్స్ ఎలాగో పబ్లిక్ తాగలిగే ఇది ఉంది, మనకి జెండర్ డిస్క్రిమినేషన్ ఆల్రెడీ ఉంది. మగవాళ్ళ తాగితే ఎవరు పట్టించుకోరు, ఆడవాళ్ళ తాగితే పట్టించుకునే సంఘం అనేది మన వ్యవస్థ అటువంటిది. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రిజర్వేషన్ సంబంధించి రకరకాల కులాల నుంచి వస్తున్న డిమాండ్, ఇప్పుడు కొత్తగా కాపు సంబంధించి చాలా కాలంగా ఉన్న డిమాండ్ ఈ మధ్య ఉధృతంగా ఉంది. కోనసీమలో కానీ ఉభయ గోదావరి జిల్లా కానీ ఉధృతంగా నడుస్తున్న ఉద్యమం కాపులను బీసీలోకి చేర్చాలని చెప్పి. అంటే మొత్తానికి కులాలు, అణగాని కులాలు కావచ్చు, ఇదంతా వెనుకబడిన కులాలు కావచ్చు, రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటాల మీద మీ అభిప్రాయం ఏంటి? రిజర్వేషన్ చేయడంలో ఎటువంటి తప్పు లేదండి. ఎంతవరకు అది సబబు, వాళ్ళు నిజంగానే పేదరికంగా సఫర్ అవుతున్నారా, వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉందా, వాళ్ళకి ఏ రకమైన ఈ ఫెసిలిటీస్ ఇవ్వాలి అన్నది. నా ప్రతి ప్రశ్నకు మీరు రాజకీయ ఉపన్యాసం చేస్తున్నారు. నేను అడిగిన రాజకీయ నాయకుడు కాబట్టి 1 ఇయర్కి మీరు పాలిష్ అయిపోయారు. పొలిటీషియన్ అయ్యారు కాబట్టి 1 ఇయర్కే మీరు పాలిష్ అయిపోయారు. మీ వల్ల బాగా గట్టిగా పొలిటీషియన్. ఎంపీ గారు, చాలా వరకు మీరు వైఎస్ఆర్సీపీ నేతలతో లోపాయికారి ఒప్పందంతో వ్యవహరిస్తారంటారు, నిజమేనా? వైఎస్ఆర్ కాదండి, బీజేపీ. మీరు బీజేపీ మర్చిపోయారు, కాంగ్రెస్ మర్చిపోయారు, రకరకాల బీఎస్పీ మర్చిపోయారు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా.
అన్ని పార్టీలు ఎందుకుంటానంటే నాకు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ నాయకులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే పనిచేస్తారు ఎంపీ గారు అన్నది మీ పార్టీ నేతల యొక్క ఆవేదన ఆరోపణ. అమలాపురం కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఓకే, ఎస్సీస్ 30%, 35% పాపులేషన్ ఉన్న ఏరియా. ఇది కూడా సత్యమే. వైఎస్ఆర్సీపీకి ఎస్సీస్ మొత్తం ఓటేశారు అన్నది విషయం, అది అందరికీ తెలిసిన విషయం. చాలా వరకు తక్కువ మంది టీడీపీకి వేశారు, ఎక్కువ పర్సెంటేజ్ మాత్రం వైఎస్ఆర్కి వేసినట్టు నాకు తెలిసి అనుకుంటున్నాను నేను మోస్ట్లీ. అందుచేత నేను ఎస్సీ పార్లమెంటుకు సంబంధించిన ఎస్సీ ఎంపీని కాబట్టి ఎస్సీస్ మా దగ్గర రాష్ట్రం వస్తుండొచ్చు, దానిలో వైఎస్ఆర్ క్యాడర్ ఉండొచ్చు. సో ప్రజలకు ఆ మాత్రం జడ్పీ సమావేశంలో కూడా వైఎస్ఆర్సీ సంబంధించిన సభ్యుల మీద చీమ కుట్టినట్టుగా ఎవరైనా వ్యవహరించినా కూడా మీరు మీ మీద తేలు జాలినట్టుగా మీరు స్పందిస్తారు అని అంటారు. అంటే అంత వెనకేసుకొస్తారు వైసీపీ సంబంధించిన సభ్యులకు అని అంటారు. అది వెనక వచ్చిన అంశం తప్ప లేదా మీరు చెప్పండి. అది తప్పు అయితే నేను వెంటనే ఒప్పుకుంటాను, నేను చెప్పింది కరెక్ట్ అయితే నన్ను. ప్రశ్న నాది, జవాబు మీది, మీదే చెప్పాలి. మీరు ప్రశ్న వేసే ముందు అంటే ఈ ఆవేదన ఆందోళన నాది కాదు, ఈ అసహనం మీ పార్టీకి సంబంధించిన నేతలు నాయకుల మధ్య కాదు. ఆవిడ వైఎస్ఆర్సీపీయా కాంగ్రెసా బీజేపీ అన్న పాయింటే కాదు, ఎవరు అన్నది పాయింట్ కాదు. ఎత్తిన ఇష్యూ కరెక్టా కాదా? ఎత్తిన ఇష్యూ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో ఆఫీసర్లు వెళ్ళట్లేదు, అందుకు రెస్ట్లెస్ అయ్యి లేచాను తప్ప అది వైఎస్ఆర్ అన్న ఆవిడ ఎమ్మెల్యే అని కూడా తెలియదు నాకు. నేను ఎంతవరకు ఎంపీటీసీ జడ్పీటీసీ అనుకుంటున్నాను, నేను తర్వాత తెలిసిందండి ఆవిడ ఎమ్మెల్యే అని. అంటే మీ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యే అనుకో మీకు తెలియకుండానే మీరు ఎంపీగా ఇక్కడ కొనసాగుతున్నారంట. నాకు ఇది చాలా కాంప్లిమెంట్ అనుకుంటున్నాను. ఏమని? నాకు ఎమ్మెల్యే తెలియకపోవడం కాంప్లిమెంటా? నాకు లోకల్ బోర్డర్స్ ఎమ్మెల్యే తెలియకపోవడం కాంప్లిమెంట్. లోకల్ బోర్డర్స్ తెలియదు కానీ ఇండియన్ బోర్డర్స్ మాత్రం గట్టిగా తెలుసు, రాష్ట్ర బోర్డర్లు తెలుసు, మన ఎకనామిక్ కాంటూర్స్ తెలుసు. అంటే మీరంతా మీరు పొలిటికల్ మీ వాదన ఎలా ఉందంటే నేల విడిచి సాము చేస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. నేను మీకు క్లోజ్గా వస్తున్నాను, మీ నియోజకవర్గం సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నారు, మీరు దాన్ని జనరలైజ్ చేసి మొత్తం వైడ్గా మాట్లాడుతున్నారు. అంటే మీ జిల్లాలో ఎవరు ఏ ఎమ్మెల్యే అని కూడా మీకు తెలియకుండానే మీరు ఇక్కడ ఎంపీగా కొనసాగుతున్నారా? నా జిల్లాలో సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాన్సన్ట్రేషన్, నా కాన్స్టిట్యున్సీ, నా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 7. ఆవిడని ఎంతవరకు ఎప్పుడు చూడలేదు. జిల్లా పరిషత్ మీటింగ్ కూడా చాలా తక్కువ వెళ్తాను నేను. జనరల్గా ఎంపీలు ఎవరు వెళ్ళరు. ఆ రోజు ఊరిని యాక్సిడెంట్లకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వెనకాల ఎవరో మాట్లాడే అంశం ఏదో బాగుందని చెప్పి టక్కన లేచి మాట్లాడేది తప్ప ఆవిడ ఎమ్మెల్యేనా ఎంపీటీసీ అనే విషయం నాకు తెలీదు. ఇంకో విషయం అంటే మొత్తం ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులు కానీ ఒక విషయం తెలుసుకోవాలన్నారు. వాళ్ళు 2014 వరకు రవీంద్రబాబు అనే వాళ్ళకు ఎవరికి తెలియదు. 2014 తర్వాత ఇలా వచ్చారు, ఇలా టికెట్ తీసుకున్నారు, ఇలా వచ్చి గెలిచారు. ఏంటి ఈ రహస్యం ఏంటి? మీరు చెప్తే ఉత్సాహంతో చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, యువత ఉన్నారు, రాజకీయాలు రావాలని చెప్పి వాళ్ళు కూడా ఒక సీక్రెట్ ఇప్పినట్టుగా ఉంటుంది. ఇది కేవలం తెలుగుదేశం మీద ఆల్రెడీ ఖచ్చితంగా టీవీలో ముందు చూసే వాళ్ళకి మాత్రం ఇది మంచి సమాధానం చెప్పబోతున్నారు. ఆయన ఒక సీక్రెట్ చెప్పబోతున్నారు, చెప్పండి. సీక్రెట్, నేను ఫ్రెష్ ఫేస్తో ఫ్రెష్ బ్యాక్గ్రౌండ్గా ఏమీ కాంట్రవర్సీ లేకుండా వచ్చిన ఎంపీని. అది ప్రజలు లైక్ చేశారు. తెలుగుదేశం పార్టీని ఒక వేవ్ ఉంది, అంతకుముందున్న ప్రభుత్వం విసిగిపోయి ఉన్నారు. ఆ టైంలో నేను కాదు ఎవరు వచ్చినా సరే గ్యారంటీకి గెలవడం 100% ఖాయం. 2 విషయాలు చెప్పాలి. ఒకటి, టికెట్ మీకు ఎలా సాధ్యమైంది తీసుకోవడం. రెండోది, టికెట్ తీసుకున్న తర్వాత గెలుపు ఎలా సాధ్యమైంది. ఈ 2 విషయాలు నాకు చెప్పాలి. నాకు చాలా మిస్టరీగా ఉందండి ఇది. మీకు మిస్టరీ ఉందా? ఎలా గెలిచాను అన్నది. ఎలా గెలిచానండి ముందు ఫస్ట్ ప్రశ్న ఏంటి? టికెట్ ఎలా సాధ్యం అనేది. టికెట్ ఇచ్చింది పార్టీ కదా. ఎలా ఇచ్చింది? నేను అలా చెప్తానండి. అది చెప్పండి. ఆ రహస్యం ఏంటి? మీరు బ్యూరోక్రాట్గా ఉన్నారు. నేను క్వాలిఫైడ్ అండి, నాకు అసలు ఎటువంటి చరిత్ర లేదు, బ్యాడ్ హిస్టరీ లేదు. చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి మెరిట్ క్యాండిడేట్స్ లైక్ చేస్తారు. అంటే మీరే కలిసారా పార్టీ నేతని? గ్యారెంటీ తప్పనిసరిగా. మీరు వెళ్ళి నేను బ్యూరోక్రాట్ని, ఐఆర్ఎస్ ఆఫీసర్ని, నేను డాక్టర్గా చేశాను, ఐఆర్ఎస్ ఆఫీసర్ చేశాను, నా ప్రొఫైల్ ఇది. తెలుగుదేశం పార్టీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ మధ్య పాలిటిక్స్ నేర చరిత్ర అయిపోతున్నాయి. ఈ మధ్యలో మీరు రావాల్సిన అవసరం చూడండి. ఆల్రెడీ మా టీవీ ముందు చూసే వాళ్ళకి కూడా ఒక కొత్త రహస్యం ఇది. ఇలా ఇటువంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు పార్టీ అధినేత దగ్గరికి వెళ్ళి ఆ రెజ్యూమ్ ఇస్తే టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారంటారు. నేనే కాదండి, ఇండియాలో పుట్టిన ప్రదేశ్ సిటిజన్, ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఎవరైనా సరే చంద్రబాబు గారికి అధినేతకు నచ్చితే ఇచ్చే అధికారం, ఇచ్చే హక్కు ఆయనకు ఉంది. ఓకే, జిల్లా వాసులకు మీ ఫేస్ తెలియదే, ఎలా గెలిచారు? ప్రజలు తెలుసుకున్నారు కదా. ఎలా తెలుసుకున్నారు? గెలిచారు కదా. అదే అది ఎలా సాధ్యమైంది? ఏమో రాదు తెలియదు. చాలామంది అంటారు ఏంటంటే దీని వెనకాల
ఎంపీ గారు అయితే ఎంపీ గారి తరఫున 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనేది నిజమా? దయచేసి ఎవరు అన్నారో ఎవరు చూసారు ఇస్తే కనీసం వాళ్ళ దగ్గర 15 కోట్లు అప్పు తీసుకుంటారండి. నాకు చాలా అప్పులు ఉన్నాయి. ఎలక్షన్లో కొత్తగా వచ్చాను, జాఫర్ నాకు ఇది చేస్తే హెల్ప్ చేసి పెడితే నీకు జీవితాంతం రుణపడి ఉంటాను, నాకు అప్పిచ్చు. చాలామందికి మీరు అంటుంటారంట కదా, ఎలక్షన్లో చేసిన అప్పుకి ఇప్పటికీ నేను ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఉన్నానని చెప్పి. ఇంకా ఎంత తీసుకోరు అప్పు? చాలా చేశారండి. ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాను నెలకి? ఆల్మోస్ట్ 1 lakh. 1 lakh ఇంట్రెస్ట్. కొన్ని ఇంట్రెస్ట్ లేని కూడా ఉన్నాయి లోన్స్. ఆ డబ్బు ఎలా తీసుకున్నారు? కాల్మనీలో తీసుకున్నారా ఎలాగా? కాల్మనీ. మా ఫ్రెండ్స్ అందరూ, మా అక్క, మా చెల్లి, మా మరదలు, మా బ్రదర్స్, చాలా మంది పెద్ద ₹1,00,000 వడ్డీ కట్టున్నారంటే. ప్లస్ ఇంకోటి చెప్తా జాఫర్, అంటే మా ఆవిడ ఎయిర్ ఇండియాలో ఉద్యోగం, ఆవిడకి 3 లక్షలు నెలకి. నా కూతురు పైలట్, దానికి 5 లక్షలు జీతం. రెండో కూతురు కూడా జాబ్ వస్తుంది ఇప్పుడు నుంచి. నాకు జీతం వచ్చేది ఇప్పుడు ప్రజెంట్లీ పెన్షన్ కూడా వస్తుంది. మొత్తం కలిపి మా ఇంట్లో 10 లక్షలు వస్తుంది నెలకి ఇప్పుడు కూడా. అది చూపించి కూడా చాలామంది నాకు లోన్ ఇస్తారు. లోన్ అంటే నేను కాగితాలు పెట్టి లేకపోతే సంతకాలు పెట్టి అదేం కాదు. ఎంపీ గారు, అంటే ఇప్పుడు దాకా మీరు వైట్ కలర్ లైఫ్ని అనుభవించారు. అంటే మీ మిస్సెస్ ఉద్యోగము, మీ పిల్లల ఉద్యోగము, రాజకీయాలు వచ్చిన తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకైనా వచ్చానని అనిపిస్తూ ఉందా ఇందులోకి? నాకు ముందు తెలిసే వచ్చాను కదండి. ఈ మధ్య మీరు ఒక మీడియా ముందే బహిరంగంగా మీరు అసహనం వ్యక్తం చేశారు. ఏమంటారు? దాదాపు నాకు నెక్స్ట్ టైం నాకు పార్టీ టికెట్ ఇవ్వరేమో, నెక్స్ట్ టైం నేను పోటీ చేస్తాను లేదో. అప్పటికి 1 yearకి మీకు ఇంత విరక్తి, ఇంత అసహనం ఎందుకు వచ్చింది? అంటే పనులు నేను అనుకున్నంత స్పీడ్లో అవ్వట్లేదు, పరిస్థితులు అంత బాగా ఇది లేవు. ఎందుకంటే రాష్ట్రం కుంటుపడిన రాష్ట్రం, పుట్టడమే చాలా హ్యాండిక్యాప్డ్గా పుట్టింది. మరి సుప్రీంకోర్టు చేసింది ఏంటంటే ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్న చట్టాల్లో 2 చట్టాలు, ఒకటి SC/ST యాక్ట్, ఒకటి రెండోది డౌరీ సంబంధించిన 498A సంబంధించినవి. అంటే ఎక్కువ మిస్యూజ్ అవుతుంది అనేది ఒక. ఎందుకంటే దే ఆర్ మోస్ట్ మిస్యూజ్డ్ పీపుల్. వాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఎక్కువ మిస్యూజ్ అవుతుంది. బై విచ్ గ్రూప్? ఏ గ్రూప్తో వాళ్ళు మిస్యూజ్? అప్పర్ కాస్ట్. ఇక్కడ కూడా పావులా కదులుతున్నారంటారా? అప్పర్ కాస్ట్లో ఎప్పుడైనా లోవర్ కాస్ట్ చేస్తారు, అది మిస్యూజ్ అవుతుంది. సో ఏం చేస్తారు, తప్పదు. అంటే మీరు ఇంకా ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండదలుచుకున్నారా, లేకపోతే ఇంకా 2019కి ఇంకా వద్దని అనుకుంటున్నారా? నాకు ఉద్యోగం వెనకిస్తారా? ఉద్యోగం వెనక వెళ్ళిపోతారా? వెళ్ళను. ప్రజల నుండి వేదలు ఉన్నాయి. మీరు నాకు ఉద్యోగం ఇచ్చినా సరే, ఇంకా నాకు ఉద్యోగం మళ్ళీ 10 సంవత్సరాలు పెంచినా సరే నేను వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. ఇంకా రాజకీయాలు కొనసాగుతారంటారు? రాజకీయం అది ప్రజాసేవ. దయచేసి రాజకీయం అనే వర్డ్ని ఒక డెరగేటర్గా వాడద్దు. ప్రజాసేవ చెప్పండి, మీరు నిజంగా ప్రజాసేవ కోసం వచ్చే పని అయితే మీరు ఎంపీకి నిలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక సేవా సంఘం పెట్టేసి అమలాపురం సేవా సమితి పెట్టి మీరు సేవా కార్యక్రమం చేయవచ్చు. నాకు డబ్బులు ఉంటే జమీందారుని అయి ఉంటే, నేను జమీందారుని అయి ఉంటే, బిజినెస్ ఉంటే, టాటా బిల్లాలు మనవని అయి ఉంటే చేసేవాడిని. మీ అధినేత చంద్రబాబు నాయుడుకి రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి మీరు ఏదైనా సలహాలు ఇస్తూ ఉంటారా? సలహాలు ఇచ్చేంత స్థాయికి మాత్రం ఎలగలేదు. ఆయనకి సలహాలు తక్కువ కాదండి. ఆయన మేధావి. 24/7 కాకుండా 25/8 పనిచేసే వ్యక్తి ఆయన ఉన్న దాంట్లో కూడా. ప్లస్ ఆయనకున్న ఐడియాస్ ప్రపంచంలో షాయద్ ఏది మేబీ ఒక అమెరికన్ ప్రెసిడెంట్, జపనీస్ ప్రైమ్ మినిస్టర్, సింగపూర్ దాంతో టాలీ కూడా చేయొచ్చు, కంపేర్ చేయొచ్చు. కానీ అంటే విమర్శలే కాదు, పొగడ్తలు కూడా వస్తాయని అనిపిస్తుంది. ఏమండి, నా నాయకుడు అండి ఆయన జెండా పెట్టి ఆయన బొమ్మ పెట్టి గెలిచిన వాడిని అండి. కృతజ్ఞత లేకుండా కృతజ్ఞత ఉండమంటారా? టీడీపీ ఎంపీలు కేంద్రం నుంచి తీసుకురావాల్సిన స్థాయిలో ఫైట్ చేసి, ప్రెజర్ చేసి ఫండ్స్ తీసుకురావడంలో ఫెయిల్ అవుతున్నారు అనేది ఒక విమర్శ. ఎందుకంటే మన మీద ఆధారపడి లేదండి ప్రభుత్వం. మనం ఏదైనా చెప్తే మాకు ఇంకా చాలామంది స్టేట్లు ఉన్నాయి, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు, అటువంటి ప్రొవిజన్ లేదు కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు. లేదు మాకు ఇవ్వండి అని దెబ్బలాడేసి మేము ఏం చేస్తాం చెప్పండి? కేంద్రం మీద అలిగితే ఏం చేస్తామండి? చెరువు మీద అలిగితే ఏమవుతుంది? అంచేత పాము ఇంకా ప్రత్యేక హోదా రాదు అని చెప్పి డిసైడ్ అయిపోవడం ఉన్నాను. ఇంకా ప్రత్యేక హోదా రాకపోయినా ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ వచ్చే ఫెసిలిటీస్ రావాలని మేము ప్రయత్నం చేస్తున్నామండి. కేంద్రం ఎందుకు రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసింది? అంటే కేంద్రానికి కూడా చాలా బాధ్యతలు ఉంటాయి కదా. కేంద్రంలో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలని చెప్పి మీరు ఒక ఆల్రెడీ టీడీపీ మీటింగ్ పెట్టుకుంటారు, టీడీపీ పార్లమెంట్ సభ్యులంతా మీటింగ్ పెట్టుకుంటారు కదా. ఆ మీటింగ్లో ఒక వ్యూహాన్ని డిసైడ్ చేస్తారు కదా, కానీ ఆ తరహా వ్యూహం ఎక్కడ కనిపించట్లేదు పార్లమెంట్ టీడీపీ నుంచి అనేది అంటారు. అంటే పూర్తిగా రాజీ పద్ధతిలో వెళ్తూ ఉంది టీడీపీ అనేది. అంటే కేంద్ర ప్రభుత్వంతో మనం పార్ట్నర్, వాళ్ళతో పాటు ఇప్పుడు కలిసి ఉన్న పొత్తు కలుపుకున్న పార్టీ.
సో కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యూహం మాత్రం గ్యారంటీగా ఉండదు. సరే, ఒక్క విషయం చెప్పండి, స్పెషల్ ప్యాకేజ్ ఎప్పుడులోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ ఏమంటే డోక్రా రుణమాఫీలు కానీ, రైతు రుణమాఫీలు కానీ, ఈ మనం చేస్తున్న ఏ స్కీమ్ అయినా సరే, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న అసిస్టెన్స్ కొద్దిగపో, ఆ రెండు కలిపి కదా చేస్తుంది. ఇప్పుడు ఒక రకమైన దేశవ్యాప్తంగా చర్చ ఏంటంటే క్రిమిలేయర్ అంటే ఒక 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 బ్యూరోక్రాట్ లెవెల్ రిజర్వేషన్ పొందిన వాళ్ళకు వాళ్ళ సంతతికి రిజర్వేషన్ తీసుకోకూడదు, వాడుకోకూడదు అనేది ఒక చర్చ దేశవ్యాప్తం జరుగుతూ ఉంది. మీరేమంటారు? నేను ఏకీపిస్తాను. ఏకీభవిస్తారా? అంటే మీ పిల్లలు ఈ రిజర్వేషన్ వాడుకోవడానికి మీరు ఇష్టపడరా? ఇష్టపడను. సంసిద్ధంగా ఉంటారా? నేనే ఇష్టపడను సరిగదా. మిగతా అందరం కూడా నా విజ్ఞప్తి ఏంటంటే 2-3 జనరేషన్స్లో ఎన్నో ఒక సెంచురీస్ టుగెదర్ జరిగిన అన్యాయానికి ఒక 2-3 జనరేషన్స్లో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, హ్యాండిక్యాప్ ఎఫెక్ట్స్ పోయిన తర్వాత ఎవరికి వాళ్ళే ఒక 2 జనరేషన్స్లో క్లాస్ 1 ఆఫీసర్ అయి ఉంటే, ఒక 2 జనరేషన్స్లో పొలిటికల్ కానీ బ్యూరోక్రటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, 3rd జనరేషన్లో మాత్రం డెఫినెట్గా వాలంటీర్లుగా రిజర్వేషన్స్ వద్దనుకుని వదిలేస్తేనే కింద వాళ్ళకి వెళ్తుంది రిజర్వేషన్. ఈ దిశగా ఒక చట్టం తీసుకురావడానికి మీరు పార్లమెంటు కృషి చేస్తారు? చట్టానికి డెఫినెట్గా చేయాల్సిందే. చట్టాన్ని అంటే చేయాల్సిందని చెప్పి కెమెరా ముందు చెప్పడం వేరు, మీరు పార్లమెంట్లో మాట్లాడడం వేరు. నేను చట్టం రాసే నా దగ్గర హక్కు కానీ అధికారం దగ్గర ఉంటే నేను రాసేస్తానండి ఇప్పుడే. అంటే మీరు మా కెమెరా ముందు మాట్లాడేసి ఇక చేతులు దులుకోవడం కాదు, ఈ అంశాన్ని కట్టుబడి పార్లమెంట్లో నేను చర్చకు పెడతాను ఈ అంశాన్ని అనేది మీరు ఈ చెప్తారు. చర్చ ఆల్రెడీ ఉంది. ఈ చర్చ ఆల్రెడీ ఉంది. అంటే మీ వంతు ఒక దీనికి సంబంధించి డెఫినెట్గా. ధన్యవాదాలండి ఎంపీ గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఇది అమలాపురం ఎంపీతో ముఖాముఖి. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం.